హాయ్ గైస్, మనం అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పటి వరకు ఫోన్పే నుంచి గూగుల్ పే, పేటిఎం, ఫ్రీచార్జ్ వీటి ద్వారా అయితే మనం డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా అయితే చేయాలి అయితే చూసాం. వీటి ద్వారా మన ఐపీఎల్ టైంలో చాలా అకౌంట్స్ అయితే చాలా బిజీగా అయితే ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ అయితే. వీటి ద్వారా ఇప్పుడు మనం ఐఎంపీఎస్ ద్వారా చేద్దాం. ఐఎంపీఎస్ ద్వారా ఏంటంటే మనం విత్డ్రాలో కూడా మనకి 3 times విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ విత్డ్రా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐఎంపీఎస్ నుంచి చేయొచ్చు, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయొచ్చు. మనకు డిపాజిట్ 1 method నుంచి చేసిన విత్డ్రా అయితే 3 ఆప్షన్స్ ద్వారా చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మన ఛానల్లో 725 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వగానే మన ఛానల్లో 1000 రూపీస్ గివ్ అయితే ఉంటుంది. త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చూడండి, మీకు డిస్కషన్ గ్రూప్ అయితే ఉంది. మీకు విత్డ్రా అవ్వకపోయినా, డిపాజిట్ అవ్వకపోయినా, ఏమైనా బెట్స్ అనేది ఎలా తీయలేకపోయినా ప్రతిదీ కూడా మన ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సొల్యూషన్ అయితే ఇస్తాను. ఇక మన ఛానల్ మెయిన్ ఛానల్ అయితే ఉంది eSports Info. ఇది మీకు టాస్ కానీ, మ్యాచెస్ కానీ, ఓవర్స్, బ్యాట్స్మెన్స్, సిక్సెస్, ఫోర్సెస్, హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇలా ప్రతిదీ అయితే మ్యాచ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఒకసారి నేనైతే చూడండి. ప్రతిదీ మ్యాచ్ అయిపోయే వరకు బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ చేస్తాడు ప్రతిదీ అయితే ఉంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు కూడా మనీ అయితే గెలుచుకోండి. ఇక మనం మెయిన్గా వెళ్ళిపోతే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రోమో కోడ్ అయితే యూస్ చేయండి. ఇక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి యూపీఐ ఫాస్ట్, యూపీఐ క్యూఆర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం ఐఎంపీఎస్ న్యూ నుండి ట్రై చేద్దాం. ఐఎంపీఎస్ న్యూ లాస్ట్లో విత్డ్రాలో కూడా మనకి అవైలబిలిటీ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం మినిమం 300 నుంచి 50,000 వరకు అయితే ఉంది. ఈ 300లో మనం 300 కంటే తక్కువ అయితే అసలు చేయకూడదు. మినిమం 50,000 కంటే ఎక్కువ అయితే కూడా చేయకూడదు. మనం 300 కానీ 400, 500 అలా అయితే చేయొచ్చు. కానీ 10లో 10, 320 అలాగైతే చేయకూడదు. 350 కానీ అలాగైతే చేయకూడదు. మినిమం 100స్లో అయితే చేయండి. ఇక్కడ మనం 300 అయితే ఉంది కదా, నేను అలా 300 అయితే ఉంచున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ నేమ్, సార్ నేమ్ అయితే ఉంది కదా, ఆటోమేటిక్గా మనం ప్రొఫైల్ అయితే ఫిల్ చేసాం కదా, పర్సనల్ ప్రొఫైల్, వాటిలో ఉన్నది అయితే తీసేసుకుంటుంది. అలాగే ఫోన్ నెంబర్ కానీ ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అయితే మీ నేమ్, సార్ నేమ్ అయితే కలిపి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్, మీ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ అకౌంట్ లింక్ అయినా ఈమెయిల్ అయితే ఇవ్వండి. అలాగే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ కూడా మీ అన్ఎక్స్పెక్టెడ్ లింక్ అయినా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇవన్నీ చూసిన తర్వాత 1-2 చూడండి. చూసిన తర్వాత కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డాష్బోర్డ్కి అయితే వెళ్తుంది. ఇది ఏంటంటే మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, అకౌంట్ హోల్డర్ నేమ్ కానీ, బ్యాంక్ నేమ్ కానీ ఇవన్నీ అయితే మనం అక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి మనం సెండ్ చేసిన తర్వాత యూటీఆర్ అయితే ఉంది కదా, ఆ యూటీఆర్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు ఎలాగో. అకౌంట్ నెంబర్ అయితే ఉంది కదా, ముందు బ్యాంక్ నేమ్ అయితే ఉంటుంది, అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. ముందు స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబర్ అయితే కాపీ చేసుకోవాలి. ముందు కానీ ఫోన్పే, ఈ ఐఎంపీఎస్ అనేది ఫోన్పే నుండి కానీ, పేటిఎం నుండి కానీ, ఇది గూగుల్ పే నుండి దేని నుండి అది చేయొచ్చు. నేను మీకు ఫోన్పే నుండి చేసి చూపిస్తున్నాను. బ్యాంక్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అకౌంట్ అయితే ఉంది కదా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంత కాపీ చేసాం కదా, ఇక్కడ అయితే పేస్ట్ అయితే చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంది కదా, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మళ్ళీ కాపీ అయితే చేయండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ సెలెక్టెడ్ ఫర్ దిస్ బ్యాంక్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా అవసరం లేదని అయితే అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ నాట్ రిక్వైర్డ్ అని అయితే అడుగుతుంది. ఆటోమేటికలీ సెలెక్టెడ్ ఫర్ దిస్ బ్యాంక్ అని అయితే చూపిస్తుంది. హోల్డర్ నేమ్ అయితే చూపిస్తుంది, ఆర్బీ ఎంటర్ప్రైజెస్ అని. ఓకే, కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఇక్కడ మనం 300 అయితే ఎంటర్ చేయాలనుకున్నాం కదా, ఇక్కడ నిక్ నేమ్ అయితే ఉంది కదా, మనం మీ ఇష్టం ఏ నిక్ నేమ్ అయితే ఆ నిక్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. నేను 1xbet అనేది పెట్టుకుంటున్నాను. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 300 అయితే సెండ్ చేద్దాం అనుకున్నా, 300 అయితే సెండ్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ నేమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పే మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే చేయండి. మనం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ అయితే ఏం ఫిల్ చేయట్లేదు. ఆటోమేటిక్ ఫస్ట్ ఇందాక చూపించింది కదా, సార్ నేమ్ అవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంది కాబట్టి ఇక్కడ మనం యూటీఆర్ నెంబర్ ఒకటి ఎంటర్ అయితే చేయాలి. ఆ యూటీఆర్ నెంబర్ ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం చేసినవి అయితే ఉంటాయి కదా, వీటిల్లో మనకి యూటీఆర్ నెంబర్ అయితే ఉంది కదా, యూటీఆర్ నెంబర్ అయితే కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ యూటీఆర్ నెంబర్ అయితే ఉంది కదా, దీని మీద అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. యువర్ పేమెంట్ ఈజ్ ప్రాసెసింగ్, ప్లీజ్ వెయిట్ 14 seconds అయితే చూపిస్తుంది. అలా ప్రాసెస్ అయ్యి
మీకు స్టేటస్ అనేది మినిమం 10 మినిట్స్లో అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా యాడ్ అవ్వకపోతే ఒకసారి యాప్ని క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు కూడా అవ్వకపోతే కనుక మీరు కంపల్సరీగా వెంటనే మెసేజ్ అయితే చేయండి. ఇదైతే చూడండి, నేను వేరేది పెట్టిన వల్ల నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇలా అయితే మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే సక్సెస్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఒకవేళ 10 మినిట్స్ కూడా అవ్వకపోతే కస్టమర్ సపోర్ట్కి వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. అలాగే మెయిల్ కూడా చేయండి. ఈ విధంగా చేస్తే మీకు 100% మనీ అనేది మీ యొక్క అకౌంట్లో డిపాజిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ అయితే చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇది విత్డ్రా ఆప్షన్స్లో అవైలబిలిటీగా ఉందా లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ముందు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మెనూ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా అయితే కనిపిస్తుంటుంది, మీకు విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఐఎంపిఎస్ నుండి చేస్తే మనకి ఫాస్ట్ విత్డ్రా నుండి అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫాస్ట్ విత్డ్రా కనిపిస్తుంది కదా, ఈ ఫాస్ట్ విత్డ్రా నుంచి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అలాగే ఐఎంపిఎస్ కూడా, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక ఐఎంపిఎస్ చూసినట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఐఎంపిఎస్ కిందనైతే ఉంటుంది. స్క్రోల్ చేయండి పైకి. ఇక్కడ చూడండి, మనకి కింద ఐఎంపిఎస్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఐఎంపిఎస్ నుంచి కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 3 టైప్స్ నుంచి మనం విత్డ్రా అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదే గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ ఎక్స్పెక్ట్ యాప్ లింక్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.